అప్డేట్ చూస్తున్నాం. ముంబై టౌన్ ప్లాన్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి పైన ఈడీ రైడ్స్ జరిగాయి ఈరోజు. అయితే ఈడీ రైడ్స్ లో బయటపడినటువంటి ఆ డబ్బు, గోల్డ్ కాయిన్స్, ఆ బంగారం, ఆ జ్యువెలరీ చూస్తే మీ కళ్ళు చెదిరిపోవాల్సిందే, మీ కళ్ళు దెబ్బకి బయర్లు కమ్మాల్సిందే. మీరు వాటిని చూస్తే అరే నిజంగానే ఇవన్నీ ఉన్నాయని నిజంగా గ్రాఫిక్స్ చేశారని కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక్కడ చూడండి, మీకు రైట్ సైడ్ బాక్స్ లో కనబడుతున్నటువంటి ఆ గోల్డ్ జ్యువెలరీ చూడండి. ఆ హ్యాండ్ బ్యాంగిల్స్ కానివ్వండి, నెక్లెస్ కానివ్వండి, అవన్నీ కూడా నిజంగా ఆడవాళ్ళు పెట్టుకుంటే బంగారం చూస్తుంటే అదంతా ఒరిజినల్ బంగారమే. ఆ డబ్బుల్లో, ఆ బాక్సుల్లో, ఆ బయట పెట్టింది, ఇంకా నల్ల బ్యాగులు కనబడుతున్నాయి కదా, దాంట్లో ఉన్నది మొత్తం కూడా బంగారమే. అదంతా కూడా వైఎస్ రెడ్డి ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయంలో బయటపడ్డాయి. అయితే హైదరాబాద్తో సహా ఏకకాలంలో 13 చోట్ల ఈడీ రైడ్స్ జరిగాయి. సుమారుగా 23 కోట్ల విలువైనటువంటి 23 కోట్ల విలువైనటువంటి డైమండ్స్, 9 కోట్ల రూపాయల నగదుని సీజ్ చేశారు. ఈ దాడుల్లో 8 కోట్ల విలువైనటువంటి బంగారాన్ని కూడా సీజ్ చేశారు అధికారులు. ఈడీ దాడిలో కీలకమైన డాక్యుమెంట్స్ సీజ్ చేశారు. దాదాపుగా 100 కోట్ల విలువైనటువంటి వైఎస్ రెడ్డి ఆస్తులని సీజ్ చేశారు. ముంబైలోని వసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు 41 భవనాలకి అక్రమ అనుమతులు మంజూరు చేశారు. అయితే ఈ వైఎస్ రెడ్డి బిల్డర్స్తో కుమ్మక్కైపోయి ఎట్టు పడితే అటు ఇష్టం వచ్చినట్టుగా లంచగొండితనానికి మరిగిపోయి ఎంతకంటే అంతకు తెరదీసి డబ్బులు దోచుకోవడం, పర్మిషన్ ఇవ్వడం. ప్రజల ప్రాణాలు ఏడబోతే వీడికేంటి, డబ్బులు దోచుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒకసారి ఆ ఫుల్ విజువల్స్లో ఈరోజు రైట్స్లో పట్టుబడ్డవంతా కూడా ఒక 3 బాక్స్లో మీకు వేసి చూపించే ప్రయత్నం చేస్తాను. డబ్బులు, బంగారం, జ్యువెలర్స్, ఇదంతా పోగా రా గోల్డ్ బిస్కెట్స్ మొత్తం 3 బాక్సుల్లో మీకు వేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి, డబ్బులు ఈడీ అని 2 అంచెలతో రాయగలిగేటువంటి డబ్బుతో పాటుగా పక్కన బ్యాగుల్లో, కింద సంచుల్లో ఏంటి డబ్బా లేకపోతే ఏంటి నాకు అర్థం కాదంతా. వాడు ఆర్బీఐ దగ్గర డబ్బు మొత్తం కూడా వీని దగ్గర ఉంటుంది బహుశా. ఈ డబ్బేంటి నాకు అర్థం కాదు. ఇంత డబ్బా ఒక్కో రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయి పెద్ద ఎత్తున నష్టపోతోంది. అప్పుల రాష్ట్రం ఇక్కడ ఇప్పుడు చూడండి 3 బాక్సుల్లో కనిపిస్తున్నాయి. మొత్తం కూడా వైఎస్ రెడ్డి అక్రమాస్తులే. వైఎస్ రెడ్డి లంచగొండితనానికి లభించినటువంటి ఫలితం ఇదంతా కూడా ఈడీ అని చెప్పి గోల్డ్ బిస్కెట్స్తో రాయగలిగింది, ఈడీ అని చెప్పి అక్కడ డబ్బులతో రాయగలిగింది ఈడీ అధికారులు. కనీసం మనం దీంట్లో ఒక 1% అయినా ప్రతి భారతీయుడుకున్నా కూడా మన భారతదేశం ఈజ్ డెవలపింగ్ కంట్రీ అని ఉండిపోయేది. ఈ డబ్బు విలువ కొన్ని కోటాను కోట్ల రూపాయలు. అక్కడ చూడండి ఈడీ అని దగదగా మెరిసిపోతుంది కదా, అదంతా బంగారం. చూడండి ఈడీ అని చెప్పి. నిజంగా మనం కొన్ని సందర్భాల్లో అయితే మనం తినే తిండితో రాయాలన్నా కూడా సాధ్యం కాదు. ఇటువంటి రాయాలంటే మనం తినేటువంటి తిండితో రాద్దామన్నా కూడా, అంటే జస్ట్ అన్ ఎగ్జాంపుల్ టేకింగ్, మనం రైస్ బ్యాగ్ ఒక మంత్లు తీసుకొచ్చుకుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ కోసం ఎలా కొనుక్కొచ్చుకోవాలో ఆలోచించేటువంటి కొన్ని సామాన్యమైనటువంటి జీవితాల మధ్యలో ఇటువంటి ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారు చూడండి. చాలా క్లియర్గా వాళ్ళ ఆస్తుల నిజంగా నాకైతే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి చూస్తుంటే. నాకు నిజంగా అరే ఇంత నిజంగానే ఉందా, గ్రాఫిక్స్ చేస్తారనే అనుమానం కూడా ఉంది. కానీ అవంతా కూడా నిజమైనటువంటి ఆస్తులే. ఫస్ట్ బాక్స్ చూడండి, ఈడీ అని రెండు అంచెలతో, అంటే మొదట ఒక నోట్ల కట్ట, ఆ పైన ఇంకో నోట్ల కట్ట, 2 కట్టలతో పేర్చి ఈడీ అని రాయగలిగిన తర్వాత చుట్టూ ఇంకో 10 బ్యాగులు ఉన్నాయి. ఆ బ్యాగుల్లో మొత్తం నిండు డబ్బులే, అన్ని ఫ్రెష్ కరకు నోట్లు అన్నీ కూడా. సో పక్కన ఈడీ అనేటువంటి గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి. ఆ గోల్డ్ బిస్కెట్స్ అలా ఈడీ అని పేర్చగా కింద ఆ పెట్టెల్లో ఇంకా సీల్ తీయని గోల్డ్ కాయిన్స్ చాలా ఉన్నాయి, సీల్ తీయకుండా ఉండిపోయిన గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. ఇక పక్కనే చూస్తుంటే ఇంకా గోల్డ్ జ్యువెలరీ. నాకు తెలిసి 7 వారాల నగలు కాదు ఇవి 70 వారాల నగలు అయి ఉంటాయి. చూడండి ఎన్ని ఉన్నాయి, ఎన్ని నెక్లెస్లు ఉన్నాయి, ఎన్ని హ్యాండ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, అన్నీ కూడా గోల్డే. ఒకసారి ప్రతినిధి పెట్రిషియా దగ్గరికి వెళ్దాం, మరిన్ని అప్డేట్స్ ఉన్నాయి. పెట్రిషియా, ఏంటి వైఎస్ రెడ్డి ఇంత దారుణంగా ఇంతవరకు ఈడీ రైడ్స్లో ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడ కూడా పట్టుబడ్డ దాఖలాలు? నిజంగా నాకైతే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. ఇంతకీ వైఎస్ రెడ్డి ఎవరు ఏ రకంగా సంపాదించగలరు ఇంత పెద్ద మొత్తంలో? వైఎస్ రెడ్డికి సంబంధించిన స్కామ్ లో సుమారుగా కోట్ల విలువ చేసే కూడా దేశవ్యాప్తంగా చూసుకుంటే కూడా 13 ప్లేసెస్ లో అయితే సోదాలు జరిగాయి. వైఎస్ రెడ్డి కి సంబంధించిన కోట్ల విలువ చేసే డబ్బులు బంధువుల ఇంట్లో, కుటుంబం ఇంట్లో ఇంత కూడా కళ్ళు చెదిరిపోయేంత ఆస్తి
అయితే బయటపడ్డాయని కూడా తెలుస్తుంది. దాదాపు చూస్తే కూడా 8.3 crores కి సంబంధించిన గోల్డ్, డైమండ్ బిస్కెట్స్, 7,000 నగలు కాకుండా దానికి మించి నగలంతా కూడా 8 కోట్ల వరకు నగలు దొరికింది. లిక్విడ్ క్యాష్ 23 కోట్ల బంగారాలు, అదే కాకుండా బంగారం ఇదంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది కూడా కష్టము ఇప్పటి వరకు కూడా ఇంకా సోదాలు పడుతున్నాయని తెలుస్తుంది. అక్రమ నిర్మాణానికి అతను అనుమతించడం పెద్ద ఎత్తుగా కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా మోసపోయారని కూడా తెలుస్తుంది. గతంలో పని చేసిన చోటు ఏదైతే ఎక్కడైతే పని చేశారో గతంలో కూడా ఏసీబీ తనిఖీలో కూడా అతను ఆ రేస్ లో కూడా అతను గతంలో అరెస్ట్ అయ్యాడు అవినీతి పరంగా. ఈ రోజు మాత్రం ఈడీ సోదాలో ఇంత పెద్ద భారీ మొత్తంలో 8 కోట్ల వరకు నగదు, అదే కాకుండా బంగారు, బిస్కెట్లతో పాటు వజ్రాలు, 7,000 నగలు కాకుండా అటువంటివి గాజులు ఇవన్నీ కూడా సుమారుగా ఇవంతా కూడా ప్రస్తుతం రేట్ పెట్టాలంటే చూడొచ్చు. మన వరకు కూడా డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేస్తున్నామని భారీ అవినీతికి పాల్పడ్డాడని కూడా కార్పొరేషన్ కి సంబంధించిన టౌన్ ప్లానింగ్ కి సంబంధించిన పదవిలో ఉన్నప్పటికీ కూడా అవినీతికి పాల్పడి అందరినీ మోసం చేసుకుంటా ఇదంతా కూడా కమాయించాడని కూడా తెలుస్తుంది. ఇప్పటికే కళ్ళు చెదిరిపోయేంత ఆస్తులని తెలుస్తుంది. అంటే ఈడీ కూడా ఆ డబ్బులతో కానీ నగదుతో కానీ ఈడీ అనే వర్డ్ ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ వర్డ్ కూడా ఫామ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూడా కుటుంబం కానీ ఫ్రెండ్స్ కానీ పలువురు ఇంట్లో కూడా సోదాలతో నిర్వహించారు. ఒకవైపు ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరుగుతుంది. దీని మీద కేసులు కూడా నమోదు చేస్తారని కూడా తెలుస్తుంది. వాళ్ళు కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ఇంకా మరెన్నో ఆస్తులు పూర్తిగా బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇండియా అధికారులు మాత్రము ఇంకా ఇప్పటికే చర్చ కొనసాగుతుంది. వాళ్ళు డాక్యుమెంట్స్ అంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. క్లియర్ గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ డాక్యుమెంట్ అంతా కూడా అనలైజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పట్రిషా, సో వైఎస్ రెడ్డి ముంబైలోని ఒక వివిఎస్ అనేటువంటి దానికి ఆయన ప్రెసెంట్ డిప్యూటీ డైరెక్టర్గా కూడా ఉన్నారు. సో ఆయన టౌన్ ప్లాన్ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు. ఈడీ రైడ్స్ చేస్తే ఏకకాలంలో ఆయనకు సంబంధించినటువంటి హైదరాబాద్లో కూడా 13 చోట్ల ఈ దాడులు కొనసాగాయి దేశవ్యాప్తంగా. దాంట్లో నిజంగా ఇక్కడ డబ్బు చూడండి, నాకైతే కళ్ళు బయర్లుగా ఉంటుంది. దాంట్లో 23 కోట్ల విలువైనటువంటి డైమండ్స్ ఉన్నాయట, 9 కోట్ల రూపాయల నగదు డైరెక్ట్గా లిక్విడ్ క్యాష్ ఉంది, 8 కోట్ల విలువైనటువంటి బంగారం ఉంది. ఈ రకంగా సుమారుగా 100 కోట్ల విలువైనటువంటి ఆస్తులను ఈరోజు ఈడీ అధికారులు సీజ్ చేశారు. సో ఈ దృశ్యాలు చూస్తుంటే మీకేమనిపిస్తోంది? ఎంతలా తెగదీసి ఉంటే, ఎంత లంచగొండితనానికి మరిగి ఉంటే, ఎంతలా ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు సంపాదించడం ధ్యేయంగా లక్ష్యం పెట్టుకుని ఉంటే ఈ డబ్బులు సంపాదించి ఉంటాడు. ఈ డబ్బులు, ఈ బంగారం, ఈ నగలు చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబై టౌన్ ప్లాన్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి పైన ఈడీ రైడ్స్ జరిగాయి ఈరోజు. అయితే ఈడీ రైడ్స్ లో బయటపడినటువంటి ఆ డబ్బు, గోల్డ్ కాయిన్స్, ఆ బంగారం, ఆ జ్యువెలరీ చూస్తే మీ కళ్ళు చెదిరిపోవాల్సిందే, మీ కళ్ళు దెబ్బకి బయర్లు కమ్మాల్సిందే. మీరు వాటిని చూస్తే అరే నిజంగానే ఇవన్నీ ఉన్నాయని గ్రాఫిక్స్ చేశారని కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక్కడ చూడండి, మీకు రైట్ సైడ్ బాక్స్ లో కనబడుతున్నటువంటి ఆ గోల్డ్ జ్యువెలరీ చూడండి. ఆ హ్యాండ్ బ్యాంగిల్స్ కానివ్వండి, నెక్లెస్ కానివ్వండి, అవన్నీ కూడా నిజంగా ఆడవాళ్ళు పెట్టుకుంటే బంగారం చూస్తుంటే అదంతా ఒరిజినల్ బంగారమే. ఆ డబ్బుల్లో, ఆ బాక్సుల్లో, ఆ బయట పెట్టింది, ఇంకా నల్ల బ్యాగులు కనబడుతున్నాయి కదా, దాంట్లో ఉన్నది మొత్తం కూడా బంగారమే. అదంతా కూడా వైఎస్ రెడ్డి ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ని ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయంలో బయటపడ్డాయి. అయితే హైదరాబాద్తో సహా ఏకకాలంలో 13 చోట్ల ఈడీ రైడ్స్ జరిగాయి. సుమారుగా 23 కోట్ల విలువైనటువంటి 9 కోట్ల రూపాయల నగదుని సీజ్ చేశారు. ఈ దాడుల్లో